సార్ నేను ఒక సూటి క్వశ్చన్ చివరిగా లాస్ట్ చివరిగా మీరు యాంకరు నేను గెస్ట్ని కానీ కొంచెం సేపు పాత్రలు మార్చుకుందాం. ఓకే. కాంగ్రెస్ని స్టార్ట్ చేసింది ఎవరు సార్? ఏవో హ్యూమ్. ఎవరైనా భారతదేశం మీద ప్రేమ ఉన్న ఒక బ్రిటిషర్. ఎట్లా చెప్తారు భారతదేశం మీద ప్రేమ ఉందని? హౌ యూ కెన్ సే? ఎప్పుడు స్టార్ట్ చేశాడు? ఇయర్ నాకు ఎగ్జాక్ట్ గుర్తుకు లేదు. 1875 72 ఓకే స్టార్ట్ చేశాడు. ఎందుకు స్టార్ట్ చేశాడు? 1857లో బ్రిటిష్ వాళ్ళను కోత కోస్తే మన ఝాన్సీ లక్ష్మి మన హిందువుల్ని లేదు భారతీయుల్ని అణిచి ఉంచడానికి కొందరు భారతీయుల్లో ఉండే ఆంగ్లేయుల్ని తయారు చేయడానికి స్టార్ట్ చేశాడు ఆయన. ఓకే, ఇది ఒక పెద్ద కుట్ర. అయితే నీ మీద బ్రిటిష్ వాడికి నీ మీద ఎందుకు ప్రేమ ఉంటుందండి? ఏ ఊరికినే మనం మాట్లాడుకోవడం తప్పితే నిన్ను పాలించడానికి వచ్చిన వాడిని అంతకుముందే కొన్ని వేల మందిని మనోళ్ళు చంపినారు. నీ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది నాకు చెప్పండి. దాన్ని కేవలం సిపాయిల తిరుగుబాటుగా చిన్న సంఘటనగా మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామం అది. అవును, అది సిపాయిల తిరుగుబాటు కాదు, మొదటి స్వాతంత్ర సంగ్రామం. వీర సావర్కర్ రాసినటువంటి 1957 మొదటి స్వాతంత్ర 1857 మొదటి స్వాతంత్ర సంగ్రామం పుస్తకం ఉంది, చదవండి. తెలుగులో కూడా వచ్చింది అది. అంటే 20 ఏళ్లలో దాన్ని అంటే ఆ కోపాన్ని తగ్గించడం కోసం ఇది ఒక మీరు అక్కడ నుంచి కానీ జాగ్రత్తగా గమనిస్తే ఇండియన్ హిస్టరీని 100 సంవత్సరాలు మళ్ళా పరిపాలించడానికి ఒక పెద్ద రీజన్ ఉంది. అది ఇప్పుడు చెప్పండి, నేను ఇప్పుడు మాట్లాడను. 100 సంవత్సరాలు కదా, 1957 నుంచి 1947 వరకు, 1857 నుంచి 1947 వరకు 90 సంవత్సరాలు. 90 సంవత్సరాలు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉండడానికి వెనక ఒక పెద్ద కారణం ఉంది. మీరు ఇంకా జాగ్రత్తగా గమనిస్తే 1957 నుంచే బ్రిటిష్ వాళ్ళు అనేకమైన చట్టాలు తీసుకొని వచ్చారు, అనేకమైన చట్టాలను ఇంప్లిమెంట్ చేశారు. మొదటి సంగ్రామ యుద్ధం నుంచి తర్వాతనే ఒక్కసారి అవునవును ఐపీసీ అనేటువంటి అనేకమైన చాలా చట్టాలు తీసుకు, కులాల వర్గీకరణ, కులాల గుర్తింపు, దాన్ని మనం వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నాం. వాళ్ళు కులాల గుర్తింపు చేశారని, మైనార్టీలకి రిజర్వేషన్ పేరు మీద మైనార్టీలను రెచ్చగొట్టే ప్రయత్నం, ఇవన్నీ తెలియాలి పిల్లలకి. ఇప్పుడు ఇంకో ఎపిసోడ్ ఉంది అయితే మనకు, ఆ 90 సంవత్సరాల్లో ఏం జరిగింది. 1857 మొదటి సంగ్రామ యుద్ధం, స్వాతంత్ర యుద్ధం నుంచి 1947 మధ్యలో కూడా కీలక సంఘటనలు. స్వాతంత్ర సంగ్రామం, ఆ స్వాతంత్ర సంగ్రామం కూడా ఫెయిల్ కావడానికి చిన్న ఆవేశం